నువ్వు అక్కడెక్కడ చెప్పు. ఎస్ఏర్ సహాయం కోరాడు. మనం రాను కదా మన జాతిని చంపాలనుకున్నాడు రామని. అప్పుడు ఎస్తేరు ముందు జంకింది కానీ తర్వాత వాళ్ళ వినతండ్రి మాటలు విన్నాక ఆమె ప్రజలను ఏం చేయమని చెప్పింది? వెరీ గుడ్. వాక్యం ఈ 4 గ్రూపులు వెరీ గుడ్. ఈరోజు ఈ పాఠం పేర్లు పాట విన్నాం కదా మధ్యాహ్నం నుంచి. ఆ పాఠంలో ఎవరి గురించి చెప్పారు? తర్వాత సమాధానం. మీ పాఠం పేరేంటి? జవాబులు పొందిన ప్రార్థనలు. తర్వాత ఎస్తేరు పిల్లతండ్రిని చంపడానికి హామాను ఏమి నిర్మించాడు? ఉరిపై నిర్మించాడు. పెద్దది ఎత్తుది. తర్వాత గ్రూప్ లాంగ్ సఫరింగ్ మా చిన్న గ్రూప్. పిలుపు లేకుండా రాజు వద్దకు ఎవరైనా వెళ్తే వాళ్ళు ఏం చేయబడతారు? చంపు పెడతారు. నాగేశ్వర రోజున ఆ రాజు ఆయన పిలవక ముందు ఎవరు చంపబడతారు. రెండో ప్రశ్న, మొదటకాయ ఎస్తేరు అంటూ ఏమన్నాడు? ఆ జంకింది అప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు. అక్కడ ఉన్న మాట చెప్పాలి. మొత్తమే వాళ్ళ పినతండ్రి ఎస్తేరుతో ఒక మాట అన్నాడు. ఆమె భయపడ్డాను మొదట రాజు దగ్గరికి వెళ్ళడానికి. అప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు. అది మొదట. ఇంకెవరైనా చెప్తారా? ప్రార్థన చేయమని. తర్వాత రాజు హామాన్ని ఏం చేశాడు? ఇష్టమైనటువంటి హామాన్ని చెప్పు. దయాదత్వం గ్రూపు ఎవరికని చెప్పింది నేను? గురిదీశాడు. సరే ఇప్పుడు పీసు లాంగ్ సఫరింగ్ ఈ మూడింట్లో కంటుకోవాలి. తర్వాత ఇంకెవరు చెప్తారా? చెప్పు.
మీకే ప్రశ్న, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, దేవుడు ఏం చేస్తాడని యెహోషువ చెప్పాడు. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని యెహోషువ చెప్పాడు. అద్భుతాలు చేస్తాడు. యెహోషువతో దేవుడు విశ్వాసం. యెహోషువతో దేవుడు ఎవరికి తోడుగా ఉన్నట్లు యెహోషువతో తోడుంటానన్నాడు. మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుంటా అని చెప్పాడు. నదిలో ఉన్నటువంటి నీళ్ళలోకి యాజకులు దేవుని మోస్తూ నిలబడ్డారు. అందసము వెరీ గుడ్. ఆ లాస్ట్ సాత్వికం, ఇస్సాకు కుమారుల పేర్లు కవర్కెళ్ళలో వాళ్ళ పేరు ఏసావు యాకోబు. ఏసావు 800 మందితో వస్తున్నాడని యాకోబుని భయపడ్డాడు. అన్న భద్రంలో పేరు రాత్రంతా తెల్లవారుజాము వరకు యెహోవాకు దేవుని దగ్గర యాకోబు ఎవరితో వెలుగులాడాడు? ఒక నరునితో. యాకోబుకి దేవుడు ఆ వెలుగులాడైన తర్వాత తొడ గుండి మీద కొట్టి యాకోబు పేరు మార్చాడు. ఆ పేరు ఇస్మాయిల్. వెరీ గుడ్. ప్రార్థన చేసిన క్లోజ్ చేసుకుందాం. హలో బ్రదర్, వాట్ ఈస్ యువర్ కంట్రీ నేమ్? కుర్కుర్ అంటే ఆయన కంట్రీ పేరు. వాట్ ఈస్ యువర్ నేమ్? లేస్. లేసా? Why did you come here? Why did you come here? కుర్కురే దేశం నుంచి వచ్చాడండి. చాలా బాగున్నారు అంటున్నాడు. బాగున్నాడు.
డాన్స్ చేయడం లేదు, అందరూ ఒక దగ్గర ఉంటున్నారు, రేపు వచ్చాము నేను దండేస్తాను అన్నాడు. వాళ్ళు మీరు ఆడపిల్లలు ఒకరి చెవులో కూరికేసుకుంటామంట. ఇప్పుడు స్పెషల్ గా మనకి ప్రారంభం చేయడానికి వచ్చిన శశికిరణ్కి నమస్తే చెప్తున్నాడు. సంగీత వాయిద్యకారులకి ఆయన నమస్తే చెప్తున్నాడు. ఆయన కోపం తెప్పించినట్టే మన మీద పడిపోతాడు. బాగా వంట చేసిన వాళ్ళైతే చక్కగా బాగా సృష్టిగా భోంచేసే విధంగా పెట్టారంట. వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నారు వంట అవి అందరూ చక్కగా నిలబడాలి, వరుసగా నిలబడాలి. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన పాస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. క్రిస్మస్ కూడా మొత్తానికి ఈ కార్యక్రమం రావడం ఆయనకు చాలా సంతోషంగా ఉందంట. అందరు మళ్ళా రమ్మని చెప్పండి. రేపు కూడా ఆయన ఖుషిగా ఉన్నాడంట, రేపు వస్తాడంట. అందరికీ బాయ్, గాడ్ బ్లెస్ యూ అంటున్నాడు. కనిపిస్తున్నావా? మోకరించుదాం, అందరూ మోకరించుదాం, అందరూ మోకాళ్ళయ్యారు, అందరూ మోకాళ్ళయ్యారు. నానా పిల్లలు, మగ పిల్లలు మోకరించండి. వన్ అంటే ఏం చేయాలి? చేతులు కట్టాలి. 2 అంటే 3 అంటే కడుమయ్యాలి. ఓకే, మోకరించు. సమలో మన మధ్యలో శశికిరణ్ ఉన్నారు. అందులో మనందరికీ ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు ప్రోగ్రామ్ అందరూ కళ్ళు మూసుకుందాం, మోకరించాలి. పిల్లలు ఎవరు మాట్లాడకూడదు, సైలెంట్. కళ్ళు మూసుకుని చేతులు జోడించి మోకాలు వచ్చి ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా యొక్క బేతేలు సంఘాన్ని ప్రేమించి, బేతేలు సంఘంలో ఉన్న చిన్న బిడ్డలను ప్రేమించి ప్రభా, మీరు ఈ 3 రోజులు చక్కగా ప్రభా VBS జరుపుకోవడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రభా. జరిగిన పరిచర్యను బట్టి మీకు ఎంతో నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పిల్లలు మీరు తీసుకుని వచ్చారు ప్రభా, వారి హృదయాల్లో మీ యొక్క వాక్యాన్ని నాటుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాళ్ళు నడవలసిన త్రోవ వాళ్ళకి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం చెప్పాడు ప్రభా. ఆయన చిన్న వయసులో ఈ బిడ్డలు మీ మాటలు వింటూ ఉండగా వాళ్ళ హృదయాల్లో వాక్యం పనిచేయడానికి, ఆయన ఫలింపులు రావడానికి సహాయం చేయండి. చిన్ననాటి నుండి ప్రభా మీ అంత భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఆయన చిన్న వయసులోనే వారు మీకు వారి హృదయాలను సమర్పించడానికి సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లలకి ఇచ్చిన ఆసక్తిని బట్టి వందనాలు. అదేవిధంగా దాని VBS టీచర్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నా జ్ఞానం దయచేయండి ప్రభా. ప్రయాసపడి పిల్లలకు నేను చక్కగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా అవి ఫలింపులో రావడానికి సహాయం చేయండి ప్రభా. నేను డివోషన్స్ ద్వారా, సాంగ్స్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా, క్విజ్ ద్వారా ప్రభా మీరు వారితో మాట్లాడుతూ వస్తున్నందుకు వందనాలు ప్రభా. రానున్న దినాల్లో ఈ పరిచర్య ఫలాలను మేము చూడడానికి సహాయం చేయండి ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తూ నేను ఈ యొక్క VBS ద్వారా ఫ్యూచర్లో మేము తన మంచి తన యవనస్తుల్ని మేము చూడటానికి, విశ్వాసం చూడడానికి సహాయం చేయమని ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను బట్టి ఉన్నారు. సంఘస్థులను బట్టి, యవనస్తులను బట్టి, తన వెనుకుంటూ నడిపిస్తున్న ప్రభా పాస్టర్ గారి ఫ్యామిలీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ తన మీరే ఈ పరిచయం నీరు కట్టి ఫలింపు చేయమని, మీ ఉద్దేశాలు ఈ సంఘం ద్వారా మీరు నెరవేర్పులోకి తీసుకురామని యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసుకుంటాను. రేపు ఉదయం ఎగ్జాక్ట్గా 9:30కి ప్రారంభమవుతుంది. మీతో పాటు మీ ఫ్రెండ్స్